సో ఏపీ ఎంసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీ ఎంసెట్లో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి అలాట్మెంట్స్ డిలే అవుతుండడము, ఆ కోర్టు కేసు అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకోవడం వాటిలో మనం సోషల్ మీడియా చెక్ చేస్తుంటాము, న్యూస్ పేపర్స్ అండ్ వెబ్సైట్స్ చెక్ చేస్తుంటాము. అందులో మనకు కనిపించినటువంటి అప్డేటు సెప్టెంబర్ 4న హైకోర్టు హియరింగ్ ఉంది. అంటే సెప్టెంబర్ 4 వరకు మనం సెకండ్ పేజ్కు సంబంధించినటువంటి అలాట్మెంట్స్ రావు అనేది మనము సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్గా చెప్పుకుంటూ ఉన్నాం. మరి దాంతో నిజమెంత అనే దాని గురించి మనకు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. మనము ఈఏపీ సెట్ 2025లో వెబ్సైట్లో మనం చూసినట్టయితే అక్కడ ఏమి ఇచ్చాడో క్లియర్గా అంటే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ద్వారా అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి, ఓకేనా, అక్కడ హైకోర్టు నుంచి రావడం అయితే జరుగుతుందని. కానీ ఇక్కడ మీకు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇదే ఇష్యూ మీద మొదట వచ్చేసి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సుప్రీంకోర్టులో వాటికి సంబంధించి ఆ ఇష్యూ అనేది దాని మీద హియరింగ్ అనేది రిటేషన్ అనేది ఇవ్వడం కానీ ఇంకా దాని మీద ఆర్డర్స్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట సుప్రీంకోర్టు సంబంధించింది. ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఏదైనా తొందరగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సెప్టెంబర్ 4న అనేది ఎంతవరకు నిజము అనే దాని గురించి. ఓకే, మనము వెబ్సైట్లో ఓకే, ఇంకా న్యూస్ పేపర్లో కానీ ఇంకా ఏదన్నా సంబంధించినటువంటి మాధ్యమాల్లో కూడా మనకు యాక్చువల్గా దీని గురించి పూర్తి అప్డేట్ అయితే నాకు ఏం లేదు, అఫీషియల్ అప్డేట్ లేదు. మరి ఒక కేసు అనేదాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు. ఆ పిటిషన్ బేస్ చేసుకొని చాలా వరకు మనకు వీడియోస్ అనేది డిస్ప్లే అవుతున్నాయి అనమాట. సెప్టెంబర్ 4నే ఇంకా అంతవరకు ఏముండదు అనేసి. సో ఇప్పుడు దీని మీద అనేది ఎలా ఉంటుంది అనేది మీరు క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ కోసం అయితే మీకు క్లియర్గా ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తము ఆ పిటిషన్ ఏ విధంగా వేశారు, ఎవరు వేశారు, దానికి సంబంధించి క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ హైకోర్టు వెబ్సైట్లోనే చూపించడం జరుగుతుంది. ఒక క్లారిటీ వస్తుంది, మీరు పూర్తిగా చూడండి, ఒక క్లారిటీ అయితే ఉంటుంది మీకు దాంతో. సో ప్యానిక్ అయితే అవసరం లేదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషము, ఇంపార్టెంట్ నోట్ చేసేదంటారుగా ఇప్పుడు నేను ఇక్కడ పిటిషనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా చూపడం జరుగుతుంది. అందులో మీరు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ద్వారా ఎవరు దాన్ని మిస్యూజ్ అయితే చేయకూడదు. అంటే అక్కడ మనకు పిటిషనర్ నెంబరు అండ్ పిటిషనర్ నేము, పిటిషనర్ అడ్రస్, పిటిషనర్ హాల్ టికెట్ నెంబరు, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని తీసుకొని మొబైల్ నెంబర్ ఏమి ఉండదు, కానీ వాటిని తీసుకొని మనము డేటా అనేది గ్యాదర్ చేసి వాళ్ళకు కాల్ చేసి అంటే డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు కాల్ కూడా చేయదు. ఏదైనా అంటే మమ్మల్ని అడిగేసేయండి అనమాట. ఇప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళది, వాళ్ళ ఇష్యూ వాళ్ళది అనమాట. అదే సమస్య మనకు వచ్చినా కానీ మనం పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు, వాడికి చెప్పుకుంటారు, అది బెటర్ అని చెప్పొచ్చు. మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సి ఉంటుంది. మనం కాల్ చేసి ప్రోత్సహించడం కానీ విమర్శించడం కానీ లేదంటే అప్డేట్ అడగడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. సో అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకి వీటి మీదనే వాళ్ళకు మనకి ఎంతైతే ప్రెజర్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అంతే ప్రెజర్స్ ఉన్నాయి అనమాట. సో వాటి గురించి ఏదైనా ఉన్నా కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి, కానీ నెంబర్ దొరికిన కాల్ లాంటి వరకు అప్డేట్ కోసం కాల్ చేయకూడదు. ఇట్లాంటి మిస్యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, దాన్ని రిక్వెస్ట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అనే వెబ్సైట్కి, అఫీషియల్ వెబ్సైట్లకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏపీ హైకోర్టు కేసు స్టేటస్ అనేది మనం చెక్ చేసిన తర్వాత ఇందులో కేసు స్టేటస్ అనేది WP అంటే రిట్ పిటిషన్ అనమాట. రిట్ పిటిషన్ కాబట్టి WP అని ఎంటర్ చేస్తాము. కేసు నెంబర్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేసినా దీన్ని బ్లర్ చేయాలి, చూపించినా ఏం కాకపోవచ్చు, కానీ మీకు యాక్చువల్గా ఏంటంటే ఇది కొంత ప్రైవసీ కూడా ఉండాలి కాబట్టి. సో ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి సపోజ్ ఏదైనా డేటా కనుక్కొని కాల్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఉండాలి, కాబట్టి దీన్ని బ్లర్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇయర్ ఇప్పుడు 2025లోనే కాబట్టి నేను దీన్ని సెట్ చేసిన తర్వాత, ఈ పిటిషన్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్, కేసు డీటెయిల్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మెయిన్ నెంబరు అండ్ SR నెంబరు అండ్ పిటిషనర్ నేము అండ్ రెస్పాండెంట్ అంటే ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి రెస్పాండెంట్ కాబట్టి పిటిషనర్ అడ్వకేట్ ఎవరు, సో అదేవిధంగా రెస్పాండెంట్ అడ్వకేట్
రెస్పాండెంట్ యొక్క అడ్వకేట్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎవరంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో దీనికి సంబంధించి ఎవరు ఎక్కడ నుంచి చేశారంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. ఇది చాలా వరకు మనకు వైరల్ అవుతున్న విషయం, చాలా వరకు యూట్యూబ్లో సోషల్ మీడియాస్లో వస్తున్నటువంటి విషయం అనమాట. సో ఇక్కడ మనం ఫిల్లింగ్ డేట్ ఎప్పుడు 6వ తేదీ. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ప్యానిక్ అవసరం లేదు. మీకు క్లారిటీగా వినాలంటే ముందు దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే క్లారిటీగా చెప్తాను. ఫిల్లింగ్ డేటు 6వ తేదీ 8వ నెల. సో రిజిస్ట్రేషన్ డేటు 6వ తేదీ ఆగస్టు. సో లిస్టింగ్ డేట్ ఎప్పుడు? లిస్టింగ్ డేట్ అంటే సెప్టెంబర్ 4వ తేదీ అని ఇచ్చాడు. సెప్టెంబర్ 4వ తేదీ, సెప్టెంబర్ వరకు అని చాలా మంది ఆలోచిస్తారు. కేసు స్టేటస్ ఉంది, పెండింగ్లో ఉంది. సో దీనికి ఏ దానికి పర్పస్ అంటే అడ్మిషన్కి సంబంధించి. దీనికి హానరబుల్ జడ్జి ఎవరు? కె శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ బెంచ్ జడ్జి. సో ఇక్కడ ఏమిచ్చారంటే కేటగిరీ రిట్ పిటిషన్, సబ్ కేటగిరీ ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. సో ఎడ్యుకేషన్ సంబంధించి ఇచ్చాడు. ఇక్కడ దీనికి సంబంధించి అడ్వకేట్ ఎవరు దానికి సంబంధించి ఇచ్చాడు. వాటితో పాటు ఆ స్లిప్ ఉడక టుమారో స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 7వ తేదీ కూడా దానికి సంబంధించి స్లిప్ ఉడక ఇచ్చారు. సో తర్వాత ఏమైందంటే దీనికి సంబంధించి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రేయర్, దీనికి ఏది విషయము? మేబీ ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టికులర్లీ one in the nature of writ or mandamus declaring the action of respondents in treating the petitioner as non-local candidate instead of local candidate. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? లోకల్ క్యాండిడేట్ అతను. యాక్చువల్గా నేను వచ్చేసి దాన్ని మిస్టేక్గా నాన్-లోకల్ క్యాండిడేట్గా తీసుకోవడం అయితే జరిగింది. పర్ అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ కోర్స్ పర్సూయన్స్ టు ఏపీ ఎంసెట్ 2025 and not allotted seat to the petitioner wide hall ticket నెంబర్. ఈ నెంబర్కి సంబంధించి మీరు దానికి సంబంధించి సీట్ అనేది అలాట్ చేయలేదు. నాన్ లోకల్ క్యాండిడేట్గా తీసుకున్నారు కాబట్టి సీట్ అలాట్ చేయలేదు. ఎక్కడ? ఇన్ లోకల్ కేటగిరీ ద్వారా మీరు సీట్ అలాట్ చేయలేదు. యాజ్ ఇల్లీగల్ ఆర్బిటరీ వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 and 21A. ఈ 14 and 21 ఏమొస్తుంది? ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని వస్తుంది అనమాట. సో 21A అనేది ఎడ్యుకేషన్ సంబంధించి పరంగా ఎడ్యుకేషన్ విద్య అనేది సమానం. ఈ ఆర్టికల్స్ అన్ని సమానం, అందరూ సమానులు అనే విధంగా వస్తుంది. 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ కాన్సిక్వెంట్లీ డైరెక్ట్ ద రెస్పాన్స్ టు ట్రీట్ యాజ్ పిటిషనర్ యాజ్ లోకల్ క్యాండిడేట్. ఈ పిటిషనర్ని లోకల్ క్యాండిడేట్గా తీసుకొని అండ్ ప్రాసెస్ ద అప్లికేషన్ ఆఫ్ పిటిషనర్ in the ensuing second phase or final phase counseling in the engineering course AP set and pass such. అంటే ఈ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ ద్వారా అయితే లోకల్ క్యాండిడేట్ గా పరిగణించాలని కోరుతున్నాము అని ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీన్ని 2 విధాలుగా అనుకోవచ్చు. ఇప్పుడు నాన్ లోకల్ స్టేటస్ దానికి సంబంధించి కేసు అనేది ఇష్యూ అనేది రన్ అవుతా ఉంది. ఈ విషయంలో అతనికి సంబంధించి లోకల్ క్యాండిడేట్ గా అనేది పరిగణించాలి. నాన్ లోకల్ క్యాండిడేట్ గా ఉండడం వల్ల అతనికి వచ్చేసి సీట్ అనేది అలాట్ కాలేదు. సో కాబట్టి లోకల్ క్యాండిడేట్ గా సీట్ అనేది అలాట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఫైనల్ ఫేజ్ లో వచ్చేసి అతను లోకల్ క్యాండిడేట్ గా సీట్ అలాట్ చేయండి అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో అది ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి ఇప్పుడు నాన్ లోకల్ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని పే చేసుకుని ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఇచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అడ్రస్ అంతా పక్కన పెడతాం. రెస్పాండెంట్స్ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే ఇదేమో కరెక్టే. హైకోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు. చూడండి ఇక్కడ 1, 2, 3 పిటిషన్ సంబంధించి రెస్పాండెంట్స్ నేమ్ ఇచ్చాడు. ఎవరు బాధ్యులు దీనికి సంబంధించింది? స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈఏపీ సెట్ టెక్నికల్ బోర్డు అండ్ జేఎన్టీయూ కాకినాడ రిజిస్ట్రార్. సో దీనికి సంబంధించి రెస్పాండెన్స్ ఇచ్చారు, పిటిషన్ నేమ్ ఇచ్చారు అండ్ అడ్వకేట్ నేమ్ ఇచ్చారు అండ్ డేట్ ఇచ్చారు, September 4th అని ఇచ్చారు. అంతా ఓకే. అతను నాన్ లోకల్ క్యాండిడేట్ అని ఇచ్చింది ఆ లోకల్ క్యాండిడేట్ గా పరిగణించాలి అని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నాన్ లోకల్ క్యాండిడేట్ గా సీట్ అనేది రాలేదు. సెకండ్ కౌన్సిలింగ్ లో లోకల్ క్యాండిడేట్ గా సీట్ రావడం అయితే చేయాల్సి ఉంటుంది అని కొన్ని డాక్యుమెంట్స్ అనేది అక్కడ ఇచ్చి ఉంటారు. ఆ పిటిషన్ ఎప్పుడు September 4th ఇచ్చారు. సో ఇప్పుడు ఒక రియాలిటీకి వద్దాం, ఒక క్లారిటీకి వద్దాం.
Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching. ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటి? నాన్ లోకల్ ఇష్యూ. ఈ నాన్ లోకల్ ఇష్యూ అనేది తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతుంది. ఎప్పుడైతే 2014లో ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పునర్విభజన చట్టం ద్వారా 10 సంవత్సరాల పాటు స్థానికత కల్పించాల్సి ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ GO 33 తీసుకురావడం జరిగింది. ఆ GO 33లో ఏముంది? ఎవరైతే 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 సంవత్సరాల పాటు ఇక్కడే తెలంగాణలో చదివినటువంటి వాళ్ళకు మాత్రమే లోకల్ కేటగిరీ ఇస్తాము. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇందులో 1 సంవత్సరం చదివినను నాన్ లోకల్ కేటగిరీ అయితే కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి. సో ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా చెందుతుంది. ఏదైతే తెలంగాణకు ఉంటుందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా చెందుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ కూడా డిలే చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు ఇప్పటికిప్పుడు దానికి సంబంధించి 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 సంవత్సరాల పాటు నాన్ లోకల్ వాళ్ళని లోకల్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. రాజ్యాంగం గురించి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అందరికి తెలియాలనే అవసరం అయితే ఉండదు పేరెంట్స్కి అందరికి. సో ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు 9th క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా దాని గురించి జాగ్రత్త తీసుకుంటారు. అంటే ఒక 4 years డిలే చేయండి, ఆ GO 33ని 2028 నుంచి అమలు చేయండి అని చెప్పారు. సో ఇదంతా సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. దీని మీద ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, దీని మీద హైకోర్టులో పిటిషన్ అనేది వేయొచ్చు. ఎంతమంది అయినా వేయచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ అయినా వేయచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇంకొక నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇప్పుడు కేసు వేసినా కానీ, ఇప్పుడు పిటిషన్ వేసినా కానీ, ఈ రోజు పిటిషన్ వేస్తే అది సెప్టెంబర్ 15 పోవచ్చు. ఓకేనా? తర్వాత సెప్టెంబర్ 30 పోవచ్చు ఇంకొకరు వేస్తే. ఇప్పటికి 4-5 మంది వేశారు. ఒక్కొక్కరు ఒక డేట్ వచ్చి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించింది. కానీ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో తెలంగాణకు సంబంధించి అదే విషయాన్ని ఏపీ కూడా ఇస్తుంది. సో రిజల్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి కేసుకు లాస్ట్ వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సెప్టెంబర్ 4 వరకు ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ముందుగా ఎవరి చేతిలో ఉంది? సుప్రీంకోర్టు చేతిలో ఉంది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే కనుక ఈ కేసుని ఓకే చేసి ఫైనలైజ్ చేసి ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తుందో నెక్స్ట్ వీక్లో జడ్జిమెంట్ కనుక ఇస్తే అప్పుడు ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి వాటికి కూడా వర్తిస్తాయి అన్నమాట. నాన్ లోకల్గా పరిగణించండి ఈ సంవత్సరం అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి పిటిషన్ కూడా సెప్టెంబర్ 4th వచ్చినటువంటి పిటిషన్ కూడా హైకోర్టు ఆర్డర్స్ బేస్ చేసుకుని ఇస్తుంది. నో ప్రాబ్లం. దీని గురించి అప్పటికి ఇవన్నీ కొట్టేయచ్చు. సో దాని గురించి అయితే కనుక ప్రాబ్లం అయితే ఉండదు. సెప్టెంబర్ 4 వరకు వెయిట్ చేయాలన్నా వద్దా అనే దాని గురించి ఈ పిటిషన్ అనేది బేస్ కాదు. సెప్టెంబర్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ సుప్రీంకోర్టు మీద డిపెండ్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఒక క్లారిటీ వచ్చిందంటే కనుక కంపల్సరీ మళ్ళీ డిలే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఏదైనా కొన్ని ఇష్యూలు తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ వీక్ అంటే మాత్రం వెయిట్ రావాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి మనము ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్టూడెంట్ వచ్చేసి మనకు ముందుగా మీరు గమనించాల్సింది ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనేసి. మీరు అందులో అటెండెన్స్ అనేది ఉండదు. అది అఫీషియల్గా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కాలేజ్ వాళ్ళు బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. మీరు అక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు. 2 కౌన్సిలింగ్లు పూర్తయిన తర్వాతే క్లాసులకు వెళ్ళాలి. ముందుగా కాలేజ్ వాళ్ళు వీళ్ళకి బేసిక్ క్లాసెస్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. డే స్కాలర్ వాళ్ళు వెళ్ళొచ్చు. హాస్టల్ వాళ్ళు ఫీజులు కట్టేసి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ కాలేజ్ చేంజ్ అయితే కనుక మళ్ళీ మీరు ఆ ఫీజు అనేది వదిలేయాల్సి ఉంటుంది. సో ఒక 10 రోజులు 15 రోజులు 1 month కాదులేండి, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో ఈ పిటిషన్ బేస్ చేసుకొని సెప్టెంబర్ వరకు ఉంటుంది అనేది ఏం లేదు. సుప్రీంకోర్టు నుంచి మీకు ఆర్డర్స్ రావాల్సింది. అది నెక్స్ట్ వీక్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు. మనము యూట్యూబ్లో చూస్తా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తా అంటారు. మనం ముందుగానే కన్ఫ్యూజన్లో ఉన్నాం. అలాంటిది ఈ విషయం ఇప్పటికీ గవర్నమెంట్కి తెలియదు. ఏది ఎప్పుడు ఏ డేట్ అనేది గవర్నమెంట్ కూడా తెలియదు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఎక్స్పెక్టెడ్గా
తెలుసుకోవాల్సింది తప్పించి ఈ పిటిషన్స్ ఇంకా ఎన్ని వస్తాయని ఉండగా గవర్నమెంట్కి తెలియదు. ఓకేనా, కాబట్టి కోర్టుకు తెలియదు. సో అవి డిలే అవుతాయా లేకుంటే ఇప్పుడే వస్తాయా అనేది ఒక కంపల్సరీ ఎవరికి క్లారిటీ ఉండదు. కానీ ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ రోజు పిటిషన్ జరుగుతుంది, రేపటి క్లారిటీ రావచ్చు, మన్నాడు జడ్జిమెంట్ రావచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, అంతే. ఓకే, కాబట్టి దీని గురించి మనం ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఫైనలైజ్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది ఈ నెక్స్ట్ వీక్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మండే నుంచి థర్స్డే లోపు అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు పోవచ్చు అనమాట. ఇట్లాంటి పిటిషన్స్ ఈ రోజు వేయచ్చు, రేపు వేయచ్చు, ఇంకొక వారానికైనా వేయచ్చు. సో అలా వేయడం వల్ల డేట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ హైకోర్టులకు సంబంధించినట్టు సుప్రీంకోర్టు ఏదైతే మీకు ఆర్డర్స్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని వీటికి కూడా వర్తిస్తాయి. అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో తెలిపినా కానీ దానికి సంబంధించిన మళ్ళీ మీకు ఏదైనా క్లియర్గా చెప్పగలం జరుగుతుంది. థ్యాంక్ యూ. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.